అధ్యాయము 23వ ఒక మాట రాయబడి వచ్చింది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి నీ సమస్తమును కూడా సాధ్యం. కాబట్టి మన యొక్క జీవితంలో మెయిన్ రోల్, క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రధాన పాత్ర పోషించేది ఏంటంటే విశ్వాసం. ఇక్కడ ఈ సందర్భంలో ఆ మూగదెయ్యం పట్టిన తండ్రి దగ్గర ఆ యొక్క పరిస్థితుల్లో ఆయన ప్రధానంగా మాట్లాడేది ఏంటంటే విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసము లేని తరము వారులారా, నేను సహించాలి మిమ్మల్ని. ఎందుకంటే మనం అంటూ ఉంటాం, ఈ మాట ఎప్పుడు మనం ఉపయోగిస్తామంటే ఎవరైతే మన మాట వినట్లేదో, మన బిడ్డలు ఎప్పుడైతే మన మాటలు వినట్లేదో మనం అంటాం, ఎంతకాలం నేను నిన్ను సహించాలి అని. అంటే యేసు ప్రభుతో పాటు ఉండి ఆయనతో పాటు ట్రావెల్ చేస్తూ అనేకమైన అద్భుతాలు వారు చూస్తూ అయినప్పుడు ఇక్కడ వారు విశ్వాసంలో కొంచెం తక్కువగా ఉన్నవారే కనబడుతున్నారు. కానీ యేసు చనిపోయిన తర్వాత వారు అద్భుతములు చేస్తారు. కానీ ఇక్కడ ఈ సందర్భంలో మనం ఆలోచన చేసినట్లయితే వారు చాలా డల్గా, విశ్వాసంలో కొరత కలిగిన వారుగా కనబడుతున్నారు. కనుక ఆయన అంటున్నాడు, నేను ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలి, భరించాలి అని. ఈ దినమున మనం నేర్చుకుందాం, ఫెయిత్ కెన్ డూ ఎనీథింగ్. విశ్వాసము ఏమైనా చేయగలదు, విశ్వాసానికి సమస్తము కూడా సాధ్యం. అందుకే ఆయన అంటున్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తాన్ని కూడా సాధ్యం. ఎందుకంటే ఆ తండ్రి అంటున్నాడు, ప్రభా మా మీద కొంచెం కనికరపడండి అని. ఈ పరిస్థితిలోంచి మమ్మల్ని బయటికి తీసుకురండి. 22వ వచనంలో, ఏమైనాను నీ వలనైతే మా మీద, ఎక్కడైనా చిన్న హోప్ ఉంటే, ఎక్కడైనా చిన్న అవకాశం ఉంటే మా మీద నీ యొక్క కనికరాన్ని చూపించండి. ఎందుకంటే మనం కూడా అంటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో, ఏమైనా ఒక చిన్న అవకాశం ఎక్కడైనా ఉంటే నా మీద ఆ ప్రేమను చూపించండి, ఆ జాలిని చూపించండి అని. ఎందుకంటే మనము దానికి యోగ్యులమైతే కాదు, మనము దాన్ని పొందడానికి తగిన అర్హులమైతే కాము. కానీ ఇక్కడ రాయబడుచుంది, సమస్తమును కూడా సాధ్యం కావాలంటే ఒకటి అది ఫెయిత్. కాబట్టి ఫెయిత్ క్యాన్ డూ ఎనీథింగ్. విశ్వాసము ఏమైనా చేయగలదు. కాబట్టి మనం నేను నేర్చుకున్నాం, విశ్వాసము ప్రొడ్యూస్ వర్క్. విశ్వాసము క్రియలను కలిగిస్తుంది. ఆ క్రియలు ఏంటంటే దేవుని యొక్క ప్రేమపూర్వకంగా, దేవుని విధేయత కలిగిన వారిగా మనం ప్రవర్తించాలి. విశ్వాసం ఉంటే సరిపోదు, కానీ విశ్వాసం తగిన క్రియలు కూడా మనము చేయవలసిన వారిగా ఉండాలని నేర్చుకున్నాం. ఇద్దరు మనం మరొక మాట నేర్చుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకువానికి ఫలము దయచేసేవాడనియు నమ్మవలెను. ఇక్కడ రాయబడుచుంది, ఫెయిత్ ప్లీజెస్ గాడ్. విశ్వాసము దేవుణ్ణి సంతోషపరచగలదు. విశ్వాసము లేకుండా మనం దేవుణ్ణి సంతోషపరచలేం. విశ్వాసము లేకుండా మనం దేవుని ఎడల నమ్మకాన్ని మనం పొందుకోలేం. ఇక్కడ అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. అంటే దేవునికి అత్యంత ప్రియమైన వారిగా ఉండాలంటే ఒకే ఒకటి విశ్వాసం. అందుకే క్రైస్తవునికి ఉండవలసిన మొదటి క్రైటీరియా ఏంటంటే ఫెయిత్. కాబట్టి విశ్వాసమే మనం నడిపించేదిగా ఉంటుంది. కానీ ఇక్కడ అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైన వారికి ఉండడానికి అది జరిగే పని అయితే కాదు. చూడండి, మన పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు తల్లిదండ్రుల ఎడల ప్రేమ చూపిస్తేనే, ఒకవేళ ప్రేమ చూపించలేదు అనుకోండి, మనం అంటూ ఉంటాం నేనంటే ఇష్టం లేదు అని, వారంటే ఇష్టం లేదని. ఎందుకంటే ఆ ఇష్టం ఎప్పుడైతే కనబడుతుందో ఆ ఇష్టం వెనకాల ప్రేమ అనేది కూడా కనబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, విశ్వాసము ప్లీజెస్ గాడ్. విశ్వాసం దేవుణ్ణి సంతోషపరుస్తుంది అని. ఏ విధంగా సంతోషపరుస్తుంది అంటే ఇక్కడే రాయబడుచుంది, దేవుని వద్దకు వచ్చేవాడు
ఆయన ఉన్నాడనియు అన్న మొదటగా విశ్వాసము ఏ విధంగా దేవుని సంతోషపరచగలదంటే, ఒకటి దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఇక్కడ అంటున్నాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మితేనే దేవునికి సంతోషం. మనం ఏం చేస్తుంటామంటే దేవుడు ఉన్నాడని మనం నమ్మం కాబట్టి తాయిది కోసం వెళ్తూ ఉంటాం. నమ్మం కాబట్టి ముహూర్తం కోసం వెళ్తూ ఉంటాం. నమ్మం కాబట్టి పంతులు గారు చుట్టూరు తిరుగుతూ ఉంటాం మనం. ఎందుకంటే ముహూర్తం పెడతాం, ఏది కూడా ముహూర్తానికి మనం చెయ్యం. కానీ మొదటిగా మనం వారి దగ్గరికే వెళ్తాం. నేను చాలా గృహప్రవేశాలు చేశాను ఏమ్మా, ఏది కూడా ముహూర్తానికే అవ్వదు. ఎందుకంటే ముహూర్తం పెట్టుకుంటాం ఏమ్మా, ఆ ముహూర్తానికి మనమే సిద్ధంగా ఉన్నాం. ఏదో పెట్టాలి అనే ఉద్దేశంతో పెడతాం అంతే. వాళ్ళు ఎవరంటే దేవుడు ఉన్నాడని నమ్మని వారు. ఎప్పుడైతే మనం దేవుడు ఉన్నామో ఏమా, ప్రతి క్షణము కూడా మన యొక్క జీవితానికి అమూల్యమైనదే. ఎప్పుడైతే మనం ఆయన నమ్మామో ప్రతి మినిట్, ప్రతి గంట, ప్రతి సెకండ్ కూడా మంచిదిగానే ఆయన ఎంచాడు. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, మొదటిగా విశ్వాసం ద్వారా దేవుణ్ణి సంతోషపరచాలంటే ఆయన అంటున్నాడు, మొదటిగా దేవుడు ఉన్నాడని నమ్మాలి అని. రెండోది ఇక్కడ రాయబడుచుంది, తను వెతుకు వారికి ఫలము దయచేసేవాడని. ఇక్కడ రెండు ముఖ్యమైన పద్ధతులు కనబడుతున్నాయి. ఒకటి దేవుడు ఉన్నాడని నమ్మాలి, రెండోది నమ్మిన వారికి ఆయన ఫలము ఇస్తాడని నమ్మాలి. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఎప్పుడైతే మనము ఆ వెతుకు వారికి అంటే యథార్థముగా ప్రవర్తించే వారికి, ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఆయన మీద ఎప్పుడైతే పరిపూర్ణమైన విశ్వాసంతో జీవిస్తారో వారికి మాత్రం ఆయన ఫలమిచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఫెయిత్ ప్లీజెస్ గాడ్, విశ్వాసము దేవుణ్ణి సంతోషపరుస్తుంది. ఆ సంతోషపరచే విధముగా నీ యొక్క జీవితం ఉండాలంటే మొదటిగా ఆయన ఉన్నాడని నమ్మాలి. రెండవది ఇక్కడ అంటున్నాడు, తను వెతుకువానికి, ఎవరైతే ఆయన వెతుకుతారో వెతుకువారికి ఆయన ఫలము దయచేసేవాడుగా ఉన్నాడని నమ్మాలి. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యభాగం అక్కడ రాయబడుచుంది, ఆ నమ్మకము కలిగిన వారిగా ఉంటేనే ప్రతిఫలాన్ని పొందగలం. నమ్మితేనే అందుకే అక్కడ మార్క్సు 9:23 అంటున్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యం. కానీ నీ యొక్క జీవితంలో సమస్తమును సాధ్యం కావాలంటే వాక్యభాగము రాయబడుచుంది విశ్వాసం, నమ్మకం. కాబట్టి ఇక్కడ నమ్మకంగా వెతికితే ఆయన ప్రతిఫలాన్ని ఇచ్చేవాడిగా కనబడుతున్నాడు. కానీ ఒకటి మనం గ్రహించవలసిన ఒక విషయం ఏంటంటే, చూసేది ఎంత నిజమో రాబోయేది కూడా అంతే నిజం, చూడనేది కూడా అంతే నిజం. ఇక్కడ యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులలో తోమా అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నేను ఆయన గాయాల్లో వేలు పెడితేనే తప్ప ఆయన తిరిగి లేచి ఉన్నాడని నేను నమ్మను అన్నాడు. కాబట్టి వారికి కనబడ్డాడు యేసుప్రభు, తోమకు కనబడ్డాడు, తన గాయాలను చూపించాడు, ఇదిగో నీకు డౌట్గా ఉంటే వేలు పెట్టి చూడు అని. కాబట్టి చూసేది ఎంత నిజమో చూడనిది రాబోయేది కూడా అంతే నిజం. ఎందుకంటే ఇదే అధ్యాయము 1వ వచనంలో రాయబడుచుంది చూడండి, విశ్వాసం అనున్నది నిరీక్షము వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువైంది. కాబట్టి విశ్వాసం అంటే ఏంటంటే కనబడేవి మాత్రమే కాదు, కనబడనివి కూడా ఉన్నవి, దాని మీదే ఆశ పెట్టుకోవడమే విశ్వాసం. కాబట్టి ఏంటంటే ఈ లోకంలో మనం ఎంతకాలము ఉన్నప్పటికీ ఒక దినమున ఈ లోకాన్ని విడిచి మనము వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన స్థిరమైన నివాసం ఇక్కడైతే లేదు. చేతులతో కట్టబడినది అక్కడ ఒకటి ఉంది, నివాసము. ఆ నివాసమునకు మనం యోగ్యులముగా, ఆ నివాసం మనకు హక్కుదారులుగా, ఆ నివాసంలో మనకున్న ఐడెంటిటీ అనేది కనబడుతుంది. అదే మన యొక్క రియల్ జీవితం. ఇక్కడ వాక్యభాగం రాయబడుచుంది, చూసేది ఎంత నిజమో చూడనిది రాబోయేది కూడా 100% నిజం. కనుక ఆ రాబోయే దాని మీద మనం ఏం చేయాలంటే ఆశపడాలి. ఆ రాబోయే దాని మీద మనం విశ్వాసాన్ని కలిగిన వారిగా ఉండాలి. అది ఇక్కడ రాయబడుచుంది చూడండి, జెరెమీయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం చూద్దాం.
జెర్మియా గ్రంథము 29వ అధ్యాయము. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ఇక్కడ రాయబడుచుంది మీరు నన్ను వెతికిన ఎడల అంటున్నాడు. మీరు నన్ను వెతికిన ఎడల ఏ విధంగా అంటే పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల. విచారణ అంటే ఏంటి అమ్మా? విచారణ అంటే ఎంక్వైరీ. ఇప్పుడు మనం ఏదైనా పెళ్లి చేయాలనుకోండి, మన అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి చేయాలనుకోండి, ఏం చేస్తాం? ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ అమ్మాయి ఎలాంటిది, చదువుకుందా లేదా, ఏమైనా కాలు వంకరా, చెయ్యి వంకరా, మూత వంకరా ఏంటన్నది ఏం చేస్తాం? ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసిన తర్వాత, ఎందుకంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చెప్పుకోవాలి అని. కానీ ఇక్కడ రాయబడిచింది ఏంటంటే ఆయన గురించి మనం ఎంక్వైరీ చేయాలి. ఆయన ఎలాంటి వాడు, ఆయన స్వభావం ఏంటి, ఆయన నీడలో ఆయన చూపించిన యొక్క వాత్సల్యం ఏంటి, ప్రేమ ఏంటి, ఏ విధముగా ఆయన నువ్వు పరిపూర్ణంగా నమ్మాలో ఇక్కడ రాయబడుతుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ, నువ్వు నన్ను వెతికిన ఎడల, ఏ విధంగా అంటే పూర్ణ మనసుతో నువ్వు నన్ను వెతికిన ఎడల, విచారణ చేసిన ఎడల నీవు నన్ను కనుగొంటావు. కాబట్టి ఎప్పుడైతే దేవుని కనుగొన్నామో ఆయన సంతోషపడేవాడిగా ఉన్నాడు. లూకాసు 15వ అధ్యాయంలో చూడండి, ఒకసారి చూద్దాం. 7వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం. మారు మనసు అక్కరలేని 99 మంది కంటే నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకములో ఎంతో ఆనందం. 99 మంది కంటే ఒక్క వ్యక్తి కనుక మారు మనసు పొంది యేసుప్రభుని అంగీకరించినట్లయితే పరలోకములో ఎంతో ఆనందం అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఫెయిత్ ప్లీజెస్ గాడ్. విశ్వాసము దేవుణ్ణి సంతోషపరచగలదు. సంతోషపరచాలి అంటే పూర్ణ మనసుతో మనం ఆయన గురించి విచారణ చేయాలి. చూడండి, యాకోబు పత్రిక ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయము 8వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు, అంటే మనము దేవుని యొద్దకు వచ్చినట్లయితే ఆయన మన దగ్గరికి వస్తాడు. మనము దేవుని దగ్గరికి ఏం చేయాలంట? రావాలి. దేవుని దగ్గర రావాలంటే ఆయన గురించి విచారణ చేయాలి, ఆయన తెలుసుకోవాలి, ఆయన ఎటువంటి వాడు. చూడండి, మనము జ్వరం వచ్చిందానికి గబగబా ఏ డాక్టర్ పడితే ఆ డాక్టర్తో వైద్యం అనేది చేయించాం. ఎందుకంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు తక్కువ అయ్యి వైద్యం బాగా జరుగుతుందో తెలుసుకుంటాం. మొదట ఎంక్వైరీ చేస్తాం, పలానా డాక్టర్ అయితే బాగుంటాడు అని తెలుసుకున్నాకే ఏం చేస్తాం? వైద్యానికి వెళ్తాం తప్ప అయ్యో నాకు బాగాలేదని గబగబా ఏ డాక్టర్ పడితే డాక్టర్ అనగానే వెంటనే మనం అక్కడ వైద్యం చేయించుకో. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే నువ్వు పూర్ణ మనసుతో దేవుని వెతకాలి. ఇక్కడ అంటున్నాడు 4వ అధ్యాయం 8వ వచనంలో, మీరు దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తుంది. ఎందుకంటే మనకే దేవుడు అవసరం, ఆయనకి మనం అవసరం లేదు. మనకే దేవుడు కావాలి, ఆయన మాత్రం అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఆఖరి ప్రయాణము జెరూసలేముకి ఆఖరి ప్రయాణము గాడిద మీద కూర్చుని ఆయన వెళ్తున్నప్పుడు అక్కడున్న శాస్త్రులు పరిశీలన అంటున్నారు, ఒకసారి మీ శిష్యుల్ని సైలెంట్గా ఉండమని చెప్పండి, మాట్లాడదని చెప్పండి. అప్పుడు ఆయన అన్నాడు, వారు గనక సైలెంట్గా ఉన్నట్లయితే ఇదిగో ఈ రాళ్ళు మాట్లాడతాయి అన్నాడు. ఎందుకంటే ఆయనకు మనం అవసరం లేదు, కానీ మనకి నీకు దేవుడు అనేవాడు కావాలి. ఎందుకంటే నీ యొక్క జీవితము ఆయన మీదే ఆధారపడి ఉంది. నీ జీవితం ఆయన లేకుండా లేదు. ఒకవేళ నీకు దేవుని మీద కనుక ఆశ లేకపోయినా నీ యొక్క జీవితం అగమ్యగోచరం. మీరు అనవచ్చు, ఇదేంటండి బయట చాలా మంది ఉన్నారు కదా దేవుడి మీద ఆధారపడిన వాళ్ళు, వాళ్ళే బాగున్నారు కదా మనకంటే అని మీరు అనొచ్చు. కానీ వాక్యభాగం రాయబడుచుంది, అది తాత్కాలికమైనది. ఎంతలో కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి మానవుని యొక్క జీవితం. కానీ నిత్య నివాసము పరలోకములో ఉంది. దానికి మనం యోగ్యులుగా ఉండాలి అంటే విశ్వాసం. అందుకే ఇక్కడ వాక్యభాగము రాయబడుచుంది, దేవుని కోసము త్యాగం చేసేవారుగా ఉండాలి. అందుకే నీ తల్లినైనను, తండ్రినైనను, చెల్లినైనను, అక్కనైనను, నీ బంధువులు ఎవరైనాను నా కోసం నాకంటే ఎక్కువగా నువ్వు వారిని ప్రేమించొద్దు. ఎందుకంటే మొదటి స్థానం మన దేవునికి ఇవ్వాలి. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మనం అనుకోవచ్చామా, ఏ రోజు కూడా ఏ యొక్క టైంలో కూడా మనకి ఏది కూడా కొరత కాకుండా మన జీవితం అనేది ముందుకు వెళ్ళిపోతున్నాము.
ఏ రోజు కూడా ఈ రోజు ఇది లేదు అనే విధముగా దేవుడు మనల్ని దీవించాడు. ఎందుకంటే మనం దేవుని యెడల పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో జీవిస్తున్నాం కనుక. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది విశ్వాసం. కాబట్టి విశ్వాసము దేవుణ్ణి సంతోషపరచగలదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైన వారిగా ఉండడానికి అవకాశం అనేది లేదు. కానీ ఇక్కడ రాయబడుచుంది విశ్వాసము నీతి రెండు నిత్యము కలిసే ఉంటాయి. ఇక్కడ విశ్వాసం మనం ఉన్నట్లయితే ఆయనకు నీతిని కూడా మనం కలిగిన వారికి ఉండాలి. ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అనేక మంది విశ్వాస వీరులు అనేవారు కనబడుతూ ఉంటారు. ఏ విధంగా వారు దేవుని సంతోషపెట్టారో ఈ 11వ అధ్యాయం చదివినట్లయితే వారికి వీరుల యొక్క జీవితం యొక్క విషయాలు అనేవి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. చూడండి, మొదట ఇక్కడ మనం చదివినట్లయితే 4వ వచనం చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి ఇక్కడ రాయబడుచుంది. దేని బట్టి అంట? విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలిని ఇచ్చాడు. ఏంటి ఏబేలు ఇచ్చిన బలి అంటే గొర్రె పిల్లను బలి ఇచ్చాడు. కయ్యేను ఏమి ఇచ్చాడు? తనకున్నదే ఇచ్చాడు. కయ్యేను ఏం చేశాడు? తనకున్నది ఏంటది? అతను వ్యవసాయం చేసేవాడు కాబట్టి ఆ వ్యవసాయంలో శ్రేష్టమైన దానిని ఇచ్చాడు. ఏబేలు ఏం చేస్తాడు? గొర్రెలు మేపేవాడు కాబట్టి గొర్రెల్లో శ్రేష్టమైనది ఇచ్చాడు. అంటే వారిద్దరూ అక్కడ తప్పు చేసినట్లయితే కాదు. ఇదిగో వారిద్దరికి జీవితంలో ఇదిగో ఏబేలు మాత్రం మంచి పని చేశాడు, కయ్యాను మంచి పని చేయలేదంట కాదు. కానీ ఇక్కడ రాయబడుచుంది మొదటి ప్రయారిటీ ఏంటంటే దేవునికి మన హృదయాన్ని అర్పించేవారికి ఉండాలి. ఇక్కడ కయ్యను యొక్క రక్త ప్రోక్షణ అనేది చాలా అవసరం. ఎందుకంటే నేను పాపినని ఏబేలు గ్రహించాడు. నేను పాపిని కాబట్టి నా పాప జీవితం అనేది పరిశుద్ధపరచబడాలి అంటే దేవునికి నా జీవితాన్ని బలియాగం చేయాలనే యొక్క ఉద్దేశంతోనే ఏబేలు అక్కడ గొర్రెని ఇవ్వడం జరిగింది. కనుక అక్కడ రాయబడుచుంది, ఎప్పుడైతే కయ్యను ఏబేలుని చంపేస్తాడో అక్కడ ఆయన అంటున్నాడు, ఇగో ఆ రక్తము నాకు మొరపెట్టింది, ఏబేలు ఎక్కడ? నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ అని అడిగాడు కయ్యన్ని. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ రాయబడుచుంది విశ్వాసం వలనే ఏబేలు తనచిన అర్పణ అనేది అక్కడ అంగీకరించబడినట్లుగా కనబడుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, విశ్వాసం ఉంటేనే మనం దేవుణ్ణి సంతోషపరచగలం. విశ్వాసం ఉంటేనే ఆయన ఎడల మనము ఇష్టమైన వారిగా ఉండగలం. కానీ మనం ఎప్పుడైతే ఆయన ఇష్టమైన వారిగా ఉన్నామో ఇష్టమైన వారిగా ఉండడం వల్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎప్పుడైతే ఇష్టమైన వారు ఉన్నారు అనుకోండి వారి కోసం రహస్యంగా దాచిపడిన ధనాన్ని కూడా మనం ఇస్తాం. ఇప్పుడైతే ఇష్టమైన వారుగా ఉన్నారు, వారి కోసం ఇంకో పోషణ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇష్టమైన వారిగా, దేవునికి ప్రియమైన వారిగా ఉండాలి. అదే అధ్యాయం మనం చదువుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ ఇంకో వ్యక్తి కనబడుతున్నాడు, హానోకు కనబడుతున్నాడు. అదే 11వ అధ్యాయంలో ఇంకో వ్యక్తి కనబడుతున్నాడు, హానోకు. ఇక్కడ రాయబడుచుంది హానోకు ఆదికాండం మనం చదివినట్లయితే 5వ అధ్యాయంలో 21 నుంచి 24 వచ్చిన వరకు ఉన్నట్లయితే అక్కడ హానోకు గురించి రాయబడుచుంది. హానోకు కూడా దేవునికి ఇష్టమైన వాడిగానే ఉన్నాడు. హానోకు తన యొక్క జీవితంలో 365 సంవత్సరాలు బ్రతికినప్పటికి కూడా 300 సంవత్సరములు దేవునితో పాటే నడిచిన వాడుగా, దేవునితో పాటు ఉన్నవాడుగా కనబడుతున్నాడు. కనుక మరణంను చూడకుండా దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ రాయబడి దాని గల కారణం ఏంటంటే హానోకు దేవునితో నడిచాడు. ఆ నడవడిక వలన దేవుడు ఎంతో సంతోషపడి మరణమును చూడకుండా నాతో పాటు ఉండడానికి నువ్వు రావాలని హానోకుని తీసుకుని వెళ్ళకపోవడం అనేది జరిగింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, విశ్వాసం మాత్రమే దేవుణ్ణి సంతోషపరచగలదు. ఇక్కడ మనం విశ్వాసం కలిగిన వారిగా ఉంటేనే, అందుకే ఆ యేసుప్రభు అంటున్నాడు, ఆ మోగదయ్యం పట్టిన తండ్రితో నమ్ముట నీ వలన అయితే సమస్తాన్ని కూడా సాధ్యం. ఇక్కడ విశ్వాసం నీకున్నట్లయితే సమస్తం కూడా సాధ్యం. అక్కడ లాజరు సమాధి దగ్గర మాట్లాడుతూ అంటున్నాడు, అమ్మా నువ్వు నమ్మితేనే దేవుని యొక్క మహిమ నువ్వు చూస్తావు. కాబట్టి నమ్మకము చాలా విలువైంది, విశ్వాసం చాలా విలువైనదిగా క్రైస్తవ యొక్క జీవితంలో మెయిన్ క్రైటీరియాగా కనబడుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ విశ్వాసం కలిగిన వారిగా ఉందాం, దేవుణ్ణి సంతోషపరచుదాం. కాబట్టి ఇక్కడ రాయబడుతుంది హానోకు 300 సంవత్సరములు దేవునితోనే నడిచిన వాడుగా ఉన్నాడు. అంటే
ఇంకా దేవుని పని లేకుండా వేరే పని ఏమని కాదు. కానీ దేవుని పని కాకుండా అక్కడ చదవడం ఒకసారి 5వ అధ్యాయం 21వ వచనం. హానోకు అదిగా ఆది కాండము 5:21. ఆది కాండము 5వ అధ్యాయము 20. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషలను కనెను. హానోకు మెతుషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను, అంటే సంసార జీవితాన్ని అక్కడ ఏమీ త్యాగం చేయలేదు అమ్మా. సంసార జీవితాన్ని దేవుని కోసం ఏం త్యాగం చేయలేదు. అక్కడ సంసార జీవితం ఉంది. హానోకు ఏమా కుమారులను కుమార్తెలను కూడా కనెను అని రాయబడుతుంది. మనం అనుకుంటూ ఉంటాం దేవుని యొక్క పని చేయాలంటే కుటుంబాన్ని పక్కన పెట్టేయాలి, లేదా కుటుంబం కోసం మన దేవుని పనిని పాడు చేస్తాం. రాము. ఎందుకంటే మనం అంటూ ఉంటాం, అయ్యో ఈ కుటుంబాన్ని వదిలేసి దేవుని పని ఎలా చేయాలని. కానీ అక్కడ రెండు కూడా బ్యాలెన్స్గా చేసుకుని అటు కుటుంబానికి కూడా అది దేవునికి విధంగా దేవునికి కూడా సంతోషపరిచేవాడిగా హానోకు కనబడుతున్నాడు. ఎందుకంటే అది యొక్క జీవితంలో ఉన్నది విశ్వాసం. విశ్వాసం వలనే దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నాడు కనుక మరణమును చూడకుండా హానోకు దేవునితో పాటు ఉండడానికి అవకాశం అనేది కుదిరింది. అక్కడ ఇంకో మాట రాయబడుతుంది. అదే మనము హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం మనం వచ్చినట్లయితే 7వ వచనంలో రాయబడుతుంది. విశ్వాసమును బట్టి నోవాహు ఇది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడిన వాడిగా ఉన్నాడు. ఏంటంటే విశ్వాసమును బట్టి హానోకు దేవునితో నడిచాడు. ఇక్కడ విశ్వాసమును బట్టి నోవాహు కూడా అదే విధంగా దేవునితో పాటు నడిచిన వాడుగా ఉన్నాడు. 120 సంవత్సరములు సువార్త పరిచర్య చేశాడు నోవాహు. ఈ 120 సంవత్సరములు కూడా అతను చూసి హేళన చేసిన వారే తప్ప అతను చూసి అంగీకరించిన వారు ఎవరు కూడా లేరు. ఎందుకు లేరంటే ఇప్పుడు వాడెక్కడ, ఇప్పుడు పడవ ఎక్కడ ఉంటుందమ్మా? పడవ ఎక్కడ ఉంటుంది? సముద్రం దగ్గర ఉంటుంది. పడవ ఎక్కడ ఉంటుంది అంటే వాటర్ ఉన్న కాడ ఉంటుంది. పడవ ఎక్కడ ఉంటుంది అంటే కాలువలో చెరువుల దగ్గర పడవ ఉంటుంది. కానీ నోవాహు ఎక్కడ కట్టాడంటే ఏమీ లేదు, సముద్రానికి ఎంతో దూరముగా సముద్రానికి దూరముగా ఒక ఓడను నిర్మిస్తున్నాడు. అందరూ చూసి నవ్వుతున్నారు. ఇదేంటి అసలు నోవాహుకి బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? నోవాహు ఏంటి పిచ్చోడా ఏంటి? ఎందుకంటే నీళ్ళ లేని కాడ ఓడను నిర్మిస్తున్నాడు ఏంటి? నీళ్ళ లేని కాడ ఓడని కట్టడం వల్ల ప్రయోజనం ఏంటి? మళ్ళీ మేమందరం కూడా ఆ ఓడలోనికి ఎక్కాలంట, మేము ఎక్కితేనే రక్షింపబడతామంట. ఇదేంటి నోవాహు ఇలాగంటున్నాడు ఏంటి అని అందరూ కూడా హేళన చేస్తారు. కానీ నోవాహు మాత్రము ఈ 120 సంవత్సరములు కూడా ఒక్క నిమిషం కూడా విశ్వాసంలో తగ్గిపోయిన వాడిగా లేడు. కానీ ఎంతగైతే వాళ్ళు హేళన చేస్తున్నప్పటికీ దేవుడు చెప్పినట్లుగా ఆ ఓడను నిర్మించడం అనేది, ఆ 3 అరలు పెట్టి, ఒక కిటికీ పెట్టి, ఒక తలుపు పెట్టి దాన్ని అత్యంత సుందరంగా నిర్మించిన వాడిగా కనబడుతున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ సమయం రానే వచ్చిందో, భూమి మీద ప్రచండమైన వర్షం ఎప్పుడైతే, ఆకాశ తుమ్ములు ఎప్పుడైతే ఎప్పబడి భయంకరమైన జలప్రలయం ఆ భూమి మీద వచ్చిందో, వెంటనే ఆ నోవాహు యొక్క ఓడ నీళ్ళ మీద తేలటం అనేది జరిగింది. అప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా ఏడవటం మొదలుపెట్టారు. ఇదిగో నోవాహు గారు ఆపండి, మేము ఎక్కుతామని. ఎందుకంటే సమయము దాటిపోయింది. ప్రియమైన వాళ్ళరా, నోవాహు ఇక్కడ రాయబడి వచ్చింది ఆ నిరీక్షణ లేని సమయంలో, ఆ యొక్క హోప్ లేని సమయంలో దేవుని యొక్క మాట మీద నిలబడి అక్కడ ఓడను సముద్రానికి దూరంగా నిర్మించాడు. అయినప్పటికీ అతడు కుటుంబం కూడా రక్షింపబడిన వారుగా కనబడుతున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఫెయిత్ ఇక్కడ రాయబడుతుంది, ప్లీజెస్ గాడ్. విశ్వాసం మాత్రం దేవుణ్ణి సంతోషపరచగలదు. ఇక్కడ ఏబేలు ద్వారా దేవుడు సంతోషపడ్డాడు, నోవాహు ద్వారా కూడా దేవుడు సంతోషపడ్డాడు. ఇక్కడ ఇంకో మాట రాయబడుతుంది. ఆ వచ్చిన కిందకు వచ్చినట్లయితే 8వ వచనంలో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడ్డాడు. ఇక్కడ ఇంకో వ్యక్తి కనబడుతున్నాడు. విశ్వాస వీరులలో మరొక వ్యక్తి కనబడుతున్నాడు, అబ్రహాము. ఇక్కడ కూడా రాయబడుతుంది అబ్రహాము పిలుపుకు లోబడిన వాడు. ఎందుకు లోబడిన వాడు అంటే ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట చెప్పాడు, ఇదిగో నీ బంధువుల ఇంటి నుండి, నీ స్నేహితుల నుండి, నీ యొక్క గ్రామము నుండి, నీ ఊర్లో నుండి బయటకు వచ్చేసినట్లయితే నేను నిన్ను దీవిస్తా, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను.
కానీ ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి నన్ను దేవుడు నడిపిస్తాడో, ఎక్కడికి నేను వెళ్తే అక్కడున్న పరిస్థితులు ఏంటి, అక్కడ నాకు ఆహారం దొరుకుతుందా ఏంటి అనే ఆలోచన లేకుండా దేవుడు పిలవగానే బయలుదేరిన వాడిగా కనబడుతున్నాడు. కానీ ఎక్కడెక్కడైతే ఏ ప్రదేశంలో అయితే అబ్రహాము కాలు పెట్టాడో, ఏ ప్రదేశంలో అయితే అబ్రహాము తిరిగాడో, ఆ ప్రదేశాన్ని నాకు ఇవ్వకపోయినా నా సంతానానికి ఇస్తానని అబ్రహాము ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. కనుక సుమారు 400 సంవత్సరాల తర్వాత యెహోషువ యొక్క నాయకత్వంలో ఆ వాగ్దాన భూమిని, ఏదైతే దేవుడైన యెహోవా అబ్రహాంకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన భూమిని యెహోషువ యొక్క నాయకత్వంలో వారు దాన్ని ఆ 12 గోత్రములు పంచుకోవడం అన్నది మనం చూడగలం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అబ్రాహాముతో దేవుడు సంతోషపడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. నీ ద్వారా కూడా దేవుడు సంతోషపడాలంటే ఒకే ఒకటి, విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన వారిగా ఉండలేం. విశ్వాసం లేకుండా దేవునికి ప్రియమైన వారిగా ఉండలేం. ఇక్కడ ప్రియమైన వాళ్ళ ఇక్కడ రాయబడుతుంది, విశ్వాసం అంటే కేవలం ఆయన ఉన్నాడని నమ్మటం మాత్రమే కాదు, కానీ ఆయన ప్రమాణాలను, ఆయన స్వభావాన్ని కూడా మనం కలిగి జీవించిన వారిగా ఉండాలి. అందుకే ఆ మూగదేం పట్టిన తండ్రితో అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్ము అను సంస్థను కూడా సాధి. ఈ ఉదయకాల సమయంలో కూడా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అమ్మా, విశ్వాసం ఉన్నట్లుగా విశ్వాసం ఉంటేనే నువ్వు దేవుణ్ణి సంతోషపరచగలవు. నీ జీవితం వల్ల, నువ్వు చేసే మంచి పనుల ద్వారా, నీ నడవడిక వల్ల దేవుడు ఎంత మాత్రం కూడా సంతోషించేవాడైతే కాదు. ఒకే ఒకటి, అదేంటంటే విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. ఎందుకంటే ఫెయిత్ కెన్ డూ ఎనీథింగ్, ఫెయిత్ కెన్ డూ ఎవ్రీథింగ్. కాబట్టి ఏమైనా చేయగలదు విశ్వాసం. కాబట్టి విశ్వాసం యొక్క జీవితంలో కనబరిచినట్లయితే తప్పకుండా నీ జీవితాన్ని ముందుకు నడిపించగల సామర్థ్యం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడుగా యేసుప్రభువు ఉన్నాడు. ఆయన నమ్ముకుందాం. ఆయన నీ జీవితాన్ని ఆద్యంతము మార్చగలిగిన వాడు. నేడు కొద్ది మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక.